ఇది జనం కాకిగోల అంటా ఉన్నారు, నేనేమో కాకి ఘోష అంటున్నాను. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కాకి ఏం చెప్తా ఉందంటే, కాకి తన బాధను చెప్తా ఉంది. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కనీసం మెతుకు వేయని వారు, అంటే జనరల్గా భారతీయ సమాజంలో కర్మకాండలు చేస్తూ ఉంటారు. కర్మ రోజున వచ్చి కంచం నిండా వడ్డించి తిను తిను అంటారు. కర్మ రోజున వచ్చి కంచం నిండా వడ్డించి కాస్త వచ్చి తిను అని కన్నీరు పెట్టుకుంటారు. అందరి ముందు కావాలనా, నిజంగా తిరిగి రావాలనా? పెద్దల మిత్రులారా, ఇది పరిస్థితి. మీరు కూడా మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో నేను తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ అన్నా. అంటే ముఖ్యంగా భారతీయ సమాజంలో ఎవరైనా పెద్దవాళ్ళు కానీ మా బంధువులు కానీ చనిపోయినప్పుడు, బంధుమిత్రులు చనిపోయినప్పుడు చిన్న దినం పెద్ద దినం అంటారు, చిన్న కర్మ పెద్ద కర్మ అంటారు. అవి చేస్తారు. అవి చేసేటప్పుడు సహజంగానే అన్నం పెడతారు. అక్కడ సహజంగా వస్తూ ఉంటాయి, 100కి 90% దాకా వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఇది కారణాలు అయితే రాకపోవచ్చు. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో కలుపుతారు. పారే నీళ్ళల్లో, అంటే ప్రవహించే నీళ్ళలో కలుపుతారు. అది వాగా, కాలువ, ఇంకోటి దేంట్లో దాన్ని కలుపుతారు. అందుబాటులో కాలువలు వాగు లేకపోతే దేంట్లో బాయిలు వేస్తారు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు తద్వారా ఏంటంటే హైందవ సమాజంలో, భారతీయ సమాజంలో మనుషులతో పాటుగా ఇతర పశుపక్షాదులు కూడా జీవిస్తారని నీళ్ళలో వేయటం కూడా సారాంశం. ఇది నీళ్ళలో ఉండే జీవరాశి, దాన్ని ఆహారంగా తీసుకుని తింటే తెలియజేసుకుంటాను. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.